పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన P4 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 1811 కోట్ల రూపాయలతో 3000 త్రాగునీటి పనులను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు ఇందులో 103 కోట్ల రూపాయలు కేటాయించగా ఆత్మకూరు నియోజకవర్గానికి 13.43 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. P4 కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. ప్రతి పేదవాడికి అండగా నిలుస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమాజంలో పైన ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సమాజంలోనే అమ్మాయి కూడా దత్తత తీసుకోవడం జరిగింది. వారి భవిష్యత్తుకి సంబంధించి మంత్రివర్యులు స్వయంగా నాతో ఆ ఇద్దరు అమ్మాయిల గురించి ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ డిస్కస్ చేశారు. అరే మీరు అడ్డం లేండి. నాయుడు గారి పిలుపు నేడు 10.39 లక్షల పేద కుటుంబాలకు దత్తత రూపంలో ఆశను కలిగించి 2.1 లక్షల కుటుంబాల్లో మార్పు తీసుకురావడం. ఈరోజు ఇప్పుడే మన జిల్లాలో రాష్ట్రంలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి జలజీవన్ మిషన్ అనేటువంటి పథకం గతంలో ఉండింది. జలజీవన్ మిషన్ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద అప్పుడు 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులిస్తే పోయినటువంటి వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్లు కూడా ఖర్చు చేయకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆ పనులన్నీ సగంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఇవాళ అది కంప్లీట్ అయిపోతే పోయిన సంవత్సరమే ఈ స్కీమ్ టైం అయిపోయింది. కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారిని అడిగి ఈ జలజీవన్ మిషన్ అనేటువంటి పథకాన్ని మరొక 2 సంవత్సరాల కాలం పొడిగించండి. మా ప్రాంతంలో ఇది వాడుకలోకి రాలేదు, గడిచిన ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు, నిధులన్నీ మురిగిపోతున్నాయి, కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు ఇది అయిపోయింది స్కీమ్ అంటే మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరితే మరొక 2 సంవత్సరాలు పొడిగించి మనకి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ ఆ నిధులు 1,814.71 కోట్ల రూపాయలకి 3,000 పనులు మంజూరు చేసి మన రాష్ట్రానికి తిరిగి ఆ పథకాన్ని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే మన జిల్లాలో రాష్ట్రం